అయితే నేను ఏ వాక్యం పంచుకోవాలి అని నేను చాలా ఆలోచిస్తున్నప్పుడు, అందరికీ ఇక్కడ ప్రతి ఒక్కరికి వాక్యాలు తెలిసినవే కదా, మరి ఏ విధంగా నేను చెప్పాలి ప్రభువా, నాకు నువ్వు నిలబెడుతున్నావు ఒక దీనదాసుల ద్వారా, మరి నేను ఏ విధంగా నేను నిలబడాలి అని ప్రభువుని అడుగుతున్నప్పుడు చాలా వస్తున్నాయి. కానీ ఈ వాక్యం అందరికి తెలిసిందే కదా, ఆ వాక్యం అందరికి తెలిసిందే కదా, ఏది చెప్పాలి అనుకున్నప్పుడు ప్రభు మరలా అంటాడు, ఈరోజు ఇదే తిన్నామని చెప్పి మరలా తినడం మానేస్తావా? ఆకలిస్తే ఖచ్చితంగా తింటావు. అలాగే దేవుని వాక్యం ఎప్పటికీ కూడాను మధురమైనది, అది చుట్టి తేలిన దారుల కన్నా చాలా రుచి కలిగినదట. అయితే ఈ దినము నేను క్లుప్తంగా మరి నా మాటలు చెప్పి ముగించడానికి ప్రయత్నిస్తాను. ప్రభు ప్రేమలో, ఆయన ఆత్మలో మిమ్మల్ని ప్రోత్సహించాలని ఆశపడుతున్నాను. 1వ దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుండి 22 వరకు చదువుకుందాం. 5వ అధ్యాయము 12వ వచనం నుండి, మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారు అయ్యుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. ఎవడనో కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకునుడి. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకుని ఎల్లప్పుడూ సంతోషముగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకు నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండుడి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. తండ్రి, గొప్ప దేవుడు, మహోన్నతుడు, మహిమగల రాజు. తండ్రి, నీ అందే మాకు రక్షణ భాగ్యము, నీ అందే మాకు విమోచన, నీ అందే మాకు సమస్త దీవెనలు ప్రభువా. తండ్రి, ఇక్కడ కూడుకుని ఉన్న చిన్న మందను బట్టి తండ్రి నీ సపాద సన్నిధికి వస్తున్నాము. నీ ఆత్మతో నింపండి ప్రభువా. నీవు మమ్మల్ని ఎన్నుకున్నవాడవు, రక్షించుకున్నవాడవు, మా ఎడల ఒక సంకల్పము కలిగిన దేవుడవు. జగత్తు పునాది వేయబడక మునిపే మా ఎడల ఒక ఉద్దేశం కలిగి మమ్మల్ని సృష్టించిన వాడవు. అందును బట్టి మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. నీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించమని చిన్న ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీరు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచుకోవాలని వేడుకొనుచున్నాను. 1 దెస్సలోనికీయులకు పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము. మరి అలాగనే 14వ వచనముకు వచ్చేసరికి, సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. ఎవడనో కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకునడి. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. సరిపోతుందండి. చూడండి, ఇక్కడ మరి
మరి అపోస్తులు రాసిన ఈ పత్రికలో 1వ దశలోని సంఘానికి రాస్తూ చాలా హెచ్చరికలు చేస్తున్నాడు. అంటే విశ్వాసులైన ఈ దశలోనికి వారట చాలా ప్రేమపూర్వకంగా ఉండారట. వీరికి ఒక బిరుదు ఇవ్వబడింది, ఏమిటంటే ప్రేమ కలిగిన సంఘము అని ఉంది వీరికి. ఈ ప్రేమ కలిగిన సంఘము ఆతిథ్యం ఇవ్వడంలోన, ఆరాధించడంలోన, సేవ చేయడంలోన, ప్రేమించడంలోన, లేకపోతే దేవుడు ఇచ్చిన కార్యాలన్నిటిలో కూడా వారు ఏమై ఉన్నారంటే ఆసక్తి కలిగి ఉన్నారు. ఈ దశలోని సంఘానికి ఒక ప్రత్యేకమైన ఉందట. ఈ బైబిల్ గ్రంథం అంతటిలో ఒక్కొక్క సంఘానికి ఒక వివరణ ఉంటే, ఈ దశలోనికి సంఘానికి మాత్రము ప్రేమ అనే ఒక పెద్ద బిరుదు ఇవ్వబడిందట. ఈ సంఘంలో ఉన్న గొప్ప తలాంతులు మరి అన్నీ కూడా చదువుకుంటూ వస్తే మరి ఆయన అన్ని చెప్పుకొస్తుంటున్నాడు. ఇక్కడ మరి 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి కొన్ని విషయాల్లో కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. అనగా ప్రతి విశ్వాసికి అన్ని తలాంతులు ఉన్నప్పటికీ కూడా కొన్ని దేవుడు వారికి తెలియజేస్తూ ఉంటాడు. అనగా ప్రతి మనిషి కూడాను తను తాను పరీక్షించుకున్నప్పుడు నేను బాగున్నాను అనుకుంటాడు. అది వాస్తవం. నా వరకు నేను జ్ఞానముగా ఉన్నాను, నా వరకు నేను పరిశుద్ధముగా ఉన్నాను, నా వరకు నేను అందరినీ ప్రేమిస్తున్నాను, నా వరకు నేను ప్రభు కార్యాలు చేస్తున్నాను, నా వరకు నేను సమస్తం ఎరిగిన వాడను అని అనుకుంటాడు. కానీ దేవుడు అంటాడు, నీకు చాలా కొదువైందయ్యా. ఎందుకనగా నీ జ్ఞానము దేవునితో ఉన్నంత వరకు కూడా దేవుని జ్ఞానం కలిగి ఉన్నావు. కానీ నీవు వెళుతూ వెళుతూ కొంచెం ప్రక్కకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ జ్ఞానము లోక జ్ఞానం కింద మారిపోతుంది. ఒక మనిషి ఈ విధంగా నేను నిలబడినప్పుడు, నేను నడిచినప్పుడు నేను సరిగ్గా అక్కడికే వెళ్తాను, నేను ఆ దిశకే వెళ్తాను, ఆ గురి వద్దకే చేరుతాను. అదే నేను ఒక అడుగు పక్కకు పెట్టి నడిస్తే ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళాల్సిన నా గురి ఈ చివరికి వెళ్ళిపోతుంది. అంటే ఒక చిన్న ప్రక్కకు జరిగిన నా అడుగు అక్కడికి చేరేసరికి ఎంత దూరం అయిందండి? చాలా దూరం వచ్చేస్తుంది. నేను మొదలుపెట్టిన చిన్నది, కానీ దాని యొక్క దూరము, దాని యొక్క వ్యత్యాసం ఎంతంటే అందుకోలేని దూరానికి వెళ్ళిపోతుంది. మనిషి కూడా, ఈ విశ్వాసైన వాడు కూడా మరి దేవునిలో ఉంటూ ఉంటాడు. కానీ తనను తాను ఏమనుకుంటాడంటే నేను జ్ఞానిని అనుకుంటాడు. ఆ జ్ఞానముతోనే ఆలోచిస్తూ ఆ జ్ఞాన ప్రకారమే మనిషి నడుచుకుంటాడు. కానీ దేవుడు అంటాడు, ప్రతి దానిలో కూడా మీరు జ్ఞానము, పరిశుద్ధ సన్నిధి కలిగిన జ్ఞానం కలిగి ఉండాలి. అంటే దైవికమైన జ్ఞానం మీలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే దేవుని గొప్ప కార్యాలు మీరు చేయగలరు. హల్లెలూయా. ప్రతి మనుష్యుడు కూడా ఏం చేస్తారంటే ఎదుటివాడిని సహాయం చేస్తారు. ఖచ్చితం చేయడం చేస్తాం. చేసినప్పుడు ఏమంటాం? ఇది దేవుని వల్ల జరిగిన కార్యం అంటాం. ప్రతి ఒక్కరు ప్రేమిస్తాం. ఎంత ప్రేమిస్తామంటే క్రీస్తు ప్రేమ చూపించిన వరకు ప్రేమిస్తాం. కానీ ఆ ప్రేమకు ఒక లిమిట్ ఉంటుంది, ఉండదా? కానీ దేవుని ప్రేమ ఎలాంటిది? అది అగాపే ప్రేమ, అంతము లేని ప్రేమ, హద్దులు లేని ప్రేమ. ఇందాక సిస్టర్ నేను యాక్చువల్ చెప్పాలంటే నేను 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం నేను సబ్జెక్ట్ తీసుకున్నా ప్రేమ కోసం. ప్రేమ అనేది మన అన్నీ ఉంటాయి, అందరికి తెలిసిన వాక్యమే, కానీ దాని మీద తీసుకొనిపించింది. ఎందుకు? ప్రేరేపణ కలిగింది. ప్రేమ మీద తీసుకుంటూ నేను అన్ని కలిగి ఉన్నా కూడా ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడని ఉంటుంది. ఆ వాక్యం మీద తీసుకుందాం అని చెప్పేసి మొదలుపెట్టి మరి సహోదరి చక్కగా మరి ఆరాధన చేస్తూ ప్రేమ యేసే ప్రేమ మారనిది మరొకటి పాడినప్పుడు, ప్రభువా ప్రేమ గురించి సహోదరి ఆల్రెడీ చక్కటి పాటలోనే కొన్ని వాక్యాలు కూడా చెప్పారు. నేను నడిపించి ప్రభువా అనుకుని నేను అడిగినప్పుడు దేవుడు మరొక తలుపుగా నాకు ఈ వాక్యాన్ని కూడా ఇచ్చాడు. ఎందుకంటే సంఘం అనగా ఇక్కడ మనం కూడుకున్న వారమే సంఘమై ఉన్నాం. ఈ సంఘం ఒక అవయవమై ఉంది. ఈ సంఘములోన ఏ అవయవం ఏ పని చేయాలో ఆ పని చేస్తుంది. మన శరీరము ఏ శరీర భాగము ఏ విధంగా పనిచేయాలో దేవుడు అమర్చి ఉన్నాడో సంఘము కూడా
దానిలో ఉన్న విశ్వాసులు కూడా ఆ విధముగానే పని చేస్తూ ఉన్నారు. ఈరోజు పాడుతున్నప్పుడు ఈ మైకి లేకపోతే ఈ పక్కవారిని మనం తట్టుకోగలమా? లేము. సో మనకు ఉండవలసిన దేవుడు మనకి ఇచ్చాడు. మనం వాక్యం మనం పాడుతున్నప్పుడు సంగీతం అనేది మనకి సపోర్ట్ లేకపోతే మన ఉద్యమం ఉంటుందా? దేవుడు ఆయన ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా ఈ ఆత్మ పూర్ణులై ఒక్కొక్కరు ఏ విధంగా ఉన్నారంటే, సహోదరి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనను ఏకీభవించి లీనమై దానిలో మనం ఏమై ఉన్నాం? ప్రార్థనా పరులమై ఉన్నాం. ఆమె ప్రార్థన ఏమైంది? అందరినీ మండించింది, మనల్ని పెదవులు కల్పించింది, మన ఆలోచన మార్చింది, మనలో ఆత్మను నింపింది. మనము కూడా ఏకాత్మ కలిగి ప్రార్థన చేశాం. సహోదరి స్తుతి ఆరాధన చేసినప్పుడు అందరం కూడా 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పగలిగాం. హల్లెలూయా. ఇది ఏమైనదంటే సంఘమైనది. చాలా మంది సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తారు, లేదంటే తక్కువగా చూస్తారు. కానీ సంఘమైనది ఏమో తెలుసా? ఈ లోకానికి ఒక వెలుగై ఉన్నది. ఈ సంఘము ప్రతి ఒక్క ఆత్మని రక్షించి ప్రభుత్వం నడిపించే విధముగా ఈ సంఘము వెలుగే ఉన్నది. అందుకే అంటున్నాడు, మరి మనల్ని మెచ్చుకొనుచూ హెచ్చరిస్తున్నాడు. ఓ పక్క వెరీ గుడ్, బాగా చేస్తున్నారు, చక్కగా ఉంది అంటూ హెచ్చరిస్తున్నాడు. ఏమనగా అక్రమంగా నడుచుకోని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెందిన వారికి ధైర్యపరచుడి, బలహీనులకు ఊతమీయుడి. అనగా సంఘములో కొంతమంది బలహీనులు ఉంటారు, సమాజంలో కూడా బలహీనులు ఉంటారు. వారందరికట మనం ఊతమీయాలి. మనం ఎంతవరకు మనం ఊతమీయగలుగుతున్నాం? ఎంత మనం బలపరచగలుగుతున్నాం? ఎంత మనం ఒకరి కొరకు ప్రార్థన చేయగలుగుతున్నాం? ఒక క్రైస్తవుడు ఇంకొక క్రైస్తవుడి దగ్గర వచ్చి నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పడం గొప్ప విషయమా? దేవుని ఎరగని వాడు నా కొరకు ప్రార్థన చేయడానికి చెప్పడం గొప్ప విషయమా? ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. ఒక అన్యుడైన వాడు, నీతో పని చేస్తున్నవాడు, నీతోటి వాడు నా కొరకు నువ్వు ప్రార్థన చెయ్యు అని చెప్పినప్పుడు ప్రభువు భయపరచబడతాడా లేదా? ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకనగా నీలో క్రీస్తు ప్రేమను, క్రీస్తు శక్తిని ఆయన చూడగలుగుతున్నాడు. ఎప్పుడు ప్రభువు నీ ఎడల కార్యాలు చేస్తాడో ఆ విశ్వాసే కాదు, ఎందరైనా ఉన్నారా అందరూ కూడాను ప్రభువుని ఆకర్షింపబడతారు. ఇదే సువార్త, ఇదే దేవుని ప్రేమ. అలాగే అంటాడు, ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకునడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుష్యుల అందరి ఎడను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకునడి. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకనగా మనము సంఘమునంత వరకు మనం కొన్ని షరతులు విధించుకుని ఉంటాం. అనగా క్షమిస్తాం, సహిస్తాం, భరిస్తాం. కానీ బయటకు వెళ్ళిన తర్వాత మనలో ఏమైంది? క్యారెక్టర్ మారిపోతుంది. ప్రతి మనిషిలో 2 క్యారెక్టర్స్ ఉంటారు. ఒకడు బయట ఉంటే ఇంకొకడు లోన్ ఉంటాడు. డబుల్ క్యారెక్టర్. నీవు ఎవరు అని తెలియాలంటే ఎలా చెప్పగలం? నా చిన్న ప్రశ్న, నీవు ఎవరు అని తెలియాలంటే ఎలా చెప్తాం? ఆలోచించండి. నీవు ఎవరు అంటే ఏమని చెప్పగలం? ఒక్కొక్కరు ఒంటరిగా నీవు ఏమన్నావో అదే నీవు. రైట్? ఒక మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు ఏమై ఉన్నాడో అదే నీవు. ఐ మీన్ నేను ఒంటరిగా ఎలా ఉన్నానో అదే నేను. కారణం ఏంటంటే మనుషుల దగ్గర ఒక క్యారెక్టర్ ఉంటుంది, పర్సన్ ఉన్నప్పుడు మరో క్యారెక్టర్ ఉంటుంది. ఇది మనుషులకి బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. బాహ్య పురుషుడు ఒక విధంగా ఉంటే అంతరంగ పురుషుడు మరొక విధంగా ఉండి మనల్ని మభ్యపెడుతుంటాడు. కానీ ఎప్పుడు ఆ అంతరంగ పురుషుడు యేసయ్య ఉంటే బాహ్య పురుషుడు కూడా యేసయ్యే ఉంటాడు. యేసే ఉంటాడు. ఎందుకనగా నీలో ప్రతిదీ కూడా క్రీస్తు ప్రేమ కనిపిస్తుంది. నీలో నాలో ప్రతి కార్యం కూడా దేవునిదే ఉంటుంది. అది ఇక్కడ హెచ్చరిస్తూ అంటున్నాడు, ఎవరికైనా మేలైనది చేయక కీడు చేయొద్దు అంటున్నాడు. అలాగే ఎడతెగక ప్రార్థన చేయమంటున్నాడు.
ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడుతున్నాడు. ఈలాగు చేయట యేసుక్రీస్తు విషయంలో దేవుని చిత్తము. ముఖ్యమైనది ఏమిటంటే అక్కడ నాకు చాలా ఇష్టము, నాకు ఎప్పుడు కూడా మండించే ఒక మాట ఏమిటి అంటే 19వ వచనం మొదటి లైన్ చదవండి. అది ఆర్పకుడి. ఇది చాలా ముఖ్యమైనది. మనుషులు ఏమి చేస్తారంటే ఎదుటి వారిని చాలా తక్కువగా చేస్తారు. ఆ మనిషి యొక్క ఆత్మని ఆర్పుతారు. ఇది శాపగ్రస్తమైనది. ప్రతి మనిషికి దేవుడు ఒక తలాంత్ ఇస్తాడు, లేదు అంటే ఒక జ్ఞానం ఇస్తాడు, లేదంటే ఒక పరిచర్య ఇస్తాడు. కానీ చాలామంది ఈ లోకంలో ఇందాక ప్రార్థన చేసినప్పుడు ఈనాటి సేవలు ఎలా ఉన్నాయంటే భయంకర స్థితిలో ఉన్నాయి. మనుషుల మీద మనుషులు ఒకప్పుడైతే అన్యుల మీదకి ఇంకొకరు వెళ్ళేవారు, ఇప్పుడు క్రైస్తవుల మీదకి క్రైస్తవులే కొట్టుకుంటున్నారు. ఎటు చూసినా కూడా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, దారుణం చూస్తున్నాం. కానీ నేడు ఒక సంఘం ఒక 5 రోజుల క్రితం ఒక సంఘం నుంచి వచ్చింది నరసాపురంలోన, లూథరన్ సంఘంలో పాస్టర్ని కొడుతున్నారు. ఒక స్త్రీ అయితే చాలా చాచి కొట్టింది. భయం లేదు. ఘోరమైన రోజులకు వచ్చేసాం. అంటే ఎలాంటి స్థితిలో పరిశుద్ధ సన్నిధిలో కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఇవి ఎంతమందికి వెళ్తుందన్న జ్ఞానం కూడా కోల్పోయారు. వృద్ధులు, మళ్ళీ సంఘ సీనియర్లు, అధికారులు, చాలా ఘోరమైన స్థితిలో ఉన్నాం. మనం ఈరోజు ఇక్కడ ఇలా ఉన్నామంటే అది దేవుని కృప మాత్రమే. కానీ ఆయన కృప లేకపోతే మనం ఈరోజు ఇక్కడ ఉండగలమా? లేవు. కానీ ఒక దినాన్ని మనం ఇండియా వెళ్ళవలసిన వారు ఉన్నాం. ఇండియా వెళ్తే నీ సేవ ఏంటి, నా సేవ ఏమిటి? ఇది మెయిన్ ప్రశ్న. నా ఉద్దేశం ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే, ఇక్కడ నువ్వు సేవ చేసినది నువ్వు ఇండియాలో ఏం చేస్తావు చెప్పాలి. ఇది నేను ప్రశ్నించుకుంటున్నాను. అంటే నేను ఇక్కడ బలంగా వాడబడిన వాడిని ఇండియాలో ఏం చేస్తాను? కలిసిపోతాను. ఎందుకనగా వాతావరణం అలాంటిది. టు బి ఫ్రాంక్ మాట్లాడుకుందాం మనం. ఎందుకంటే నేను వాక్యం బోధిస్తున్నాను కానీ మీతో కలిసి ఇంటరాక్ట్ అవ్వాలని ఆశపడుతున్నాను. మీతో కలిసి నేను ఉన్నట్టు మాట్లాడాలని ఆశపడుతున్నాను. మనం ఇండియా వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి సార్? ఇదే పరిశుద్ధత, ఈ పరిశుద్ధాత్మ, ఇదే ఆత్మపూర్ణత మనలో ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు ఇండియా వెళ్ళి ఇటువంటి సేవ చేయగలవో, ఇటువంటి ఆత్మతో నువ్వు ఉంటావో, దురాత్మలన్నీ పారిపోయి ఆత్మను ప్రభు పట్టడానికి మనకు అవకాశం ఇస్తాడు. చాలా మంది ఈ రోజుల్లో ఇక్కడ వెళ్తున్నారు. నేను చూస్తున్నాను చాలా మందిని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోటోలు పెడుతుంటే దుఃఖం వస్తుంది, దుఃఖపడుతున్నాను. ఎందుకనగా ఇండియా వెళ్ళిన తర్వాత అందరితో కలవచ్చు, కానీ అక్కడ కొన్ని వీడియోస్, ఫొటోస్ చూస్తే కన్నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ వాడబడుతున్న వాళ్ళందరూ కూడా ఏమవుతుందంటే ఇండియా వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆత్మ ఆరిపోయిందంటారా? లేదండి, సరైన వాక్య జ్ఞానం లేక. సో అలాంటి వారి కొరకు దేవుడు ఏమంటాడంటే, మళ్ళా చెప్తున్నాను ఇక్కడ, అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారికి ధైర్యపరచుడి, బలహీనులకు ఊతమీడి, అందరిలా దీర్ఘ శాంతం గల వారేండి. మరి ముఖ్యంగా నాకు నచ్చిన మాట మళ్ళీ చెప్తున్నాను, ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. ఇది చాలా ముఖ్యమైనది. ప్రవచన వరం అందరికీ ఉండదండి, కొందరికి ఉంటుంది. ఆ ప్రవచనాలు కొంతమంది చెప్పగలరు. వారు చెప్పినప్పుడు దేవుని కార్యాలు జరుగుతున్నాయి కూడా. కాలిఫోర్నియా కొరకు మనం చూసాం. ఆమె ఒక సహోదరి ట్రైన్లో ప్రకటించేస్తుంది, ఓ కాలిఫోర్నియా కాల్చబడబోతున్నావు, ఇదిగో దేవుని ఉగ్రత నీ మీద రాబోతుంది, సిద్ధపడు అని చెప్పిన మాటలు వీడియోలో వైరల్ అయ్యాయి. కానీ వాళ్ళేమంటున్నారు? దేవుడు లేడు, ఏమీ లేదు, మనమే దేవుడు అన్నారు, పారిపోయారు. మనం సొదొమ గొమొర్రాలను మనం చూడలేదు, కానీ మన కళ్ళ ముందు ఒక దేవుడు ఒక కార్యం చేసి పెట్టాడు. ఇక్కడ ఉదాహరణ కాలిఫోర్నియా. ఆయన తలుచుకుంటే ఆయన అగ్ని వంటి నేత్రము కలిగిన వాడు, ఆయన రోషము కలిగిన దేవుడు. ఆయన కార్యములు ఎలా ఉంటాయంటే, ప్రేమ ఎంత గొప్పదంటే ప్రాణం పెట్టినంత ప్రేమ.
రోషం ఎంతదంటే దహించగలిగింది. కానీ మనందరం కూడా కృపావరం ఉండేసరికి మనం వాటిని అంటే ఫీల్ అవ్వలేకపోతున్నాం, అంత రిలాక్స్గా ఉన్నాం. ఆయన పాత నిబంధన గ్రంథాలు ఒకసారి తిరిగేసి అనుకోండి, మనం ఉండగలమా? పాత నిబంధన గ్రంథాన్ని ఆయన మళ్ళా తీసుకొచ్చి పెట్టారనుకోండి, మనం ఉండగలమా? ఉండలేము. ఎందుకంటే ఆ గ్రంథము చాలా భయంకరమైనది. రాళ్ళతో కొట్టే అనుభవాలు, భయంకరమైన శిక్షలు ఉండేవి. కానీ దేవుడు వాటిని అన్నింటినీ కొట్టివేసి మనల్ని నీతిమంతులుగా చేశాడు. హల్లెలూయా. మరి ముఖ్యముగా ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనము కేవలము, నేను చాలా రెఫరెన్స్లు ఏం తీయలేదు, ఎందుకంటే సమయం ఇచ్చిన దానిలో నాకు అయిపోతుంది కాబట్టి కొద్దిగా వెళ్ళిపోతున్నాను. నేను ప్రభువా, నేను కొంత ఏదైనా చెప్పాలి, నాకు ఇచ్చిన జ్ఞానాన్ని కొద్దిగా అనుకున్నప్పుడు ప్రభు ప్రేరేపణ ఈ వాక్యం మీద నాకు కలిగించాడు. మనము మేలైన దాన్ని చేపట్టమన్నాడు. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతిదీ కూడా మనము మేలుగానే భావించకుండా ఏది న్యాయమైనది, ఏది పవిత్రమైనది, ఏది పరిశుద్ధమైనది, ఏది ఖ్యాతి గలదో దాన్ని పరీక్షించి దేవుడు చేపట్టమన్నాడు. అలాగనే మనము కూడా ఈ లోకములో మేలైనది చేపట్టడానికి ఆయుధపడదాం. నేను ఇక్కడ ఒక మాట చెప్పి నేను త్వరగా ముగిస్తాను, నా సమయం మరొక 10 నిమిషాలు మాత్రమే ఉంది. దేవుని కొరకు మనము పాటు పడాలనుకుంటాం కదా ఎవరైనా సరే. చివరి మాటకు వచ్చేసాను, ఎందుకంటే నాకు కొంచెం ఆ బలహీనం నుండి నేను ఎక్కువగా చెప్పడానికి ఇబ్బంది పడిపోతున్నాను. కానీ ఒక మాట 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఏమిటంటే, మనం ఒక నిర్ణయం కలిగి ఉంటాం, ప్రభువా నేను నీ కొరకు బ్రతుకుతాను ప్రభు అనుకుంటాం. ఇందాక మనం దశలోని వాక్యం చదువుకున్నప్పుడు అన్ని చేయమన్నాడు కదా దేవుడు, సమస్తం చేయమన్నాడు, దాన్ని చేస్తాం. కానీ బయటికి వెళ్ళినప్పుడు మనం ఏమైనా చేయగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. 0. ఎందుకనగా మన ఉద్యోగాల్లో, మన ప్రయాసాల్లో, మన యొక్క ప్రయత్నాల్లో మనం కొట్టుకుపోతున్నాం. మరి ఎక్కడ స్వార్థ ప్రకటిస్తాం? మేలేనిది ఎక్కడ ప్రకటించగలం? ఎక్కడ క్రీస్తు ప్రేమను చూపించగలం? ఎక్కడ సహాయం చేయగలం? ఎవరిని ప్రభు దగ్గర నడిపించగలం? ఎన్ని ఆత్మలు పట్టగలం? ఎవరి కొరకు ప్రార్థన చేయగలం? ఇది మనకు చాలా మనం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న. మనం ఇక్కడి వరకు ఉన్నాం, ప్రభువులను ఆనందించాం, ఆత్మాభిషేకం పొందాం, వెళ్ళాం. దాని ఫలం ఏది? ఫలము ఉందా? ఒక్కసారి పరీక్షించుకుందాం, నాతో సహా. నేను మీకే కాదు, నేను కూడా ప్రశ్నించుకుంటున్నాను. ఎందుకంటే 2 ఇంచుల వాడిగల ఖడ్గం కదా, అది మిమ్మల్ని కోస్తూ నన్ను కూడా కొయ్యారు కాబట్టి నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను. ఈరోజు ఈ వాక్యం చదువుకుని ఆత్మలో బలము పొందిన నేను బయటికి వెళ్ళి ఏం చేస్తున్నాను? మళ్ళీ నెమ్మది పడిపోతున్నాను. రబ్బరు ఏ విధముగా మరి ఎలాస్టిక్ రబ్బర్ వచ్చేసారు కదా, అది ఎలా సాగుతుందో మళ్ళీ విడిచిపెడితే మళ్ళా దగ్గరికి అయిపోతుంది. నేను ఇక్కడైతే ఉద్యమపడి సాగుతున్నానో బయటికి వెళ్ళిన తర్వాత ఏమవుతున్నాను? చల్లబడిపోతున్నాను. అలా చల్లబడకుండా ఉండే ఒక సేవకుడు మీకు చూపిస్తాను. ఆయన ఏమనుకున్నాడంటే, బ్రతుకుని క్రీస్తే, చావైతే నాకు మేలు అనుకున్నాడు. ఆయన ఎలా అనుకున్నాడో నాకు తెలియదు, కానీ నాకైతే ఒక పాటలో నా ప్రేమ ఆయన మార్చిందేమో అనిపిస్తుంది. ఎలాంటి ప్రేమ అంటే, ఇక్కడ ఉంటుంది పాట, నేను పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెతికిన ప్రేమ. ఈ పాట ఒకసారి పాడుకుందామా అందరు కలిసి? ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. ఒకసారి పాడుకుందాం అందరు కలిసి. మనము పడ్డ శ్రమలు కానీ, మన పడ్డ అవమానాలు కానీ, నిందలు కానీ మనకి ఎంతో భారం అనుకుంటాం. కానీ మన ఎడల క్రీస్తు కలిగిన భారము చాలా గొప్పది.
అది వర్ణించలేనిది. ఆ ప్రేమ ఎంత గొప్పదంటే పరమును విడిచిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చి, నన్ను కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చి, ఆశ్చర్యమైన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి, ఆశ్చర్యమైన ప్రేమ. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నాకై పరుగెత్తి కౌగలించి ఊటాడి కన్నీటిని తుడిచి, నాకై పరుగెత్తి కౌగలించి ఊటాడి కన్నీటిని తుడిచి, ఆశ్చర్యమైన ప్రేమ. హల్లెలూయా. ఇంతటి ప్రేమ ఒక దేవుని దాసుడట. ఆయన పేరు డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్. ఈయన ఒక డాక్టర్గా ఉంటూ 25 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్నాడు. చేసుకొని భార్యాభర్తలు ఇద్దరు కూడా మనము ప్రభు సేవకి వెళ్దాము అనుకున్నారు. అయితే ఆ సేవకి ఎక్కడికి వెళ్ళాలని వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి ఆఫ్రికా దేశం వెళ్ళడానికి దేవుడు వారికి చూపించాడు. అయితే ఈ ఆఫ్రికా దేశం వెళ్ళడానికి వాళ్ళు సిద్ధపడినప్పుడు వాళ్ళ సంఘస్థులు వాళ్ళ కుటుంబస్తులు అన్నారు, నీకు బుద్ధి లేదా? ఆఫ్రికా దేశం అతి భయంకరమైన దేశం. ఆ దేశాన్ని నువ్వు వెళ్ళి సేవ చేస్తావా? తిరిగి ప్రాణాలతో రావాలనుకున్నదా అన్నాడు. అయితే వాళ్ళు లేదు లేదు, ప్రభువు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి సేవకు వెళ్ళాలి అనుకొని వెళ్ళారు. అయితే ఆఫ్రికా దేశంలో భయంకరమైన దోమలు ఉన్నాయి. అది దోమ కొడితే ప్రాణం పోతుంది. అయితే వెళ్ళిన కొంతకాలానికి అతని భార్యకి దోమ కొట్టుకోవడం వల్ల చనిపోయారు. అయితే అప్పుడు వాళ్ళు అన్నారు, ఒరే భార్యను కోల్పోయావు, వెనక్కి వచ్చేయి, నువ్వు ఒక డాక్టర్వి కదా, వెనక్కి వచ్చి నీ బ్రతుకును సాగించు అనగా ఆయన లేదు లేదు, నా క్రీస్తు ప్రేమను నేను ప్రకటించాలి, ఆయన కొరకు నేను నిలబడాలి అనుకొని సేవకు ముందుకు వెళ్తున్నాడు. అయితే ఆయనతో పాటు ఒక 10 మంది ఉన్నారట. ఈ 10 మంది ఉండి వీళ్ళ అడవిలో ఉన్నప్పుడు, అడవిలో భయంకర క్రూర మృగాలు ఉన్నప్పుడట, ఒకరు 9 మంది నిద్రపోతే ఒకరేమో కాపలా కాయాలి. ఈ కాపలా కాసినప్పుడు ఆయన ఈ డేవిడ్ లివింగ్స్టన్ అనే వ్యక్తి కాపలా కాస్తున్నప్పుడు చిన్న నిద్ర వచ్చేసింది. నిద్ర వచ్చేసరికి ఏమైంది తెలుసా? ఆయన కునికపాట్లు ఉన్నాడు. క్రూరమైన మృగమైన పులి వచ్చి అటాక్ చేసింది. ఆయన ఒక్క పంజాతో కొట్టినప్పుడట ఈ జబ్బ ఈ భుజం దగ్గర మాంసాన్ని పీకేసింది. ఈ మాంసాన్ని పీకేసరికి ఆయన చెయ్య పూర్తిగా
పని చేయకుండా పోయింది. అయినను మరలా అన్నారట, వచ్చే చాలు, జరిగిన నష్టం చాలు, వచ్చే అన్నారట. వచ్చేసరికి ఆయన, లేదు, నా క్రీస్తు ప్రేమను ప్రకటించవలసిన భారం నా మీద ఉందని చెప్పి ఆయన ముందుకు కొనసాగాడు. అలాగే వెళ్తున్నప్పుడు మరికొంత కాలం తర్వాత ఒక తుమ్ములు లాంటి ముళ్ళు కంపను వాళ్ళు దాటుకుని వెళ్తున్నాడు. అయితే ఆ కొమ్మను ఆయన పట్టుకొని దాన్ని దాటి ఆయన ఆఖరి అడుగు నేను దాటిపోయినా అనుకొని ఆ కొమ్మని విడిచిపెట్టాడట. ఆ పొడుగాటి తుమ్మములు వచ్చి సూటిగా వచ్చి ఎడమ కంటిలోకి గుచ్చుకుపోయింది. ఆయన గుచ్చుకుపోవడం వల్ల ఆ గుడ్డు అన్నట నీరు, ఆ గుడ్లో ఉన్న నీరట కారిపోయిందట. అంటే గుడ్డు పగిలిపోయింది, కన్నుగుడ్డు కోల్పోయాడు. అప్పటికి కూడా మరలా అయితే ఆ కనుగుడ్డు మొత్తం పగిలిపోయి కన్ను కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత మరలా వచ్చేయమన్నారు. ఆయన మరలా వినలేదు. నేను ప్రభు కొరకు నిలబడాలనుకున్నాడు. అలాగన ప్రభు కొరకు నిలబడాలని ఏం చేశాడంటే, మరి ప్రయాణం చేస్తున్నాడు, దేవుడి సువార్తను ప్రకటిస్తున్నాడు. నా మాట జాగ్రత్తగా వినండి. ఆయన ఒకరోజు ఒక నీటి మడుగులో వెళ్ళవలసి వచ్చింది. ఆ నీటి మడుగులో వెళ్తున్నప్పుడట ఆయన మరి ఏది గుచ్చుకుందో తెలియదు కానీ, మరి ఏమి గుచ్చిందో అక్కడ వివరం లేదు కానీ, ఆ గుచ్చుకునే దాన్ని బట్టట ఆయన ఎడమ కాలు చచ్చు పడిపోయిందట. ఆయన ఒక చెయ్యిని కోల్పోయాడు, ఒక కంటిని కోల్పోయాడు, ఒక కాలును కూడా కోల్పోయాడు. కోల్పోయిన వ్యక్తి చూడండి, అంత గొప్ప విషయం. తలుచుకుంటే కనీ లాగు. నాకు 2500 మైళ్ళు కాలుని నడిచాడట. ఒక కాలుతో, ఒక చెయ్యి, ఒక కంటితో. చూడండి, తీసుకుని వెళ్ళబడ్డాడు. 2500 కిలోమీటర్లు నడిచి 13 దేశాలు సువార్త ప్రకటించాడట. ఆయన ప్రకటించిన సువార్త ప్రకటించినప్పుడట ఆయన ఎన్నో లక్షల ఆత్మలు సంపాదించుకోగలిగాడు. హల్లెలూయా. అయితే ఒక దినాన ఆయన, నా మీద దృష్టి పెట్టండి, ఒక దినాన ఆయన మరి సువార్తను ప్రకటిస్తూ ఆయన అలసిపోయి కింద పడి ప్రార్థన చేస్తున్నాడట. ప్రార్థన చేసి లేవలే స్థితిలో ఉన్నప్పుడు ఆయనకు ఒక సపోర్ట్, ఒక రాయి ఇస్తే ఆ రాయి మీద అలా ఉండి ప్రార్థన చేస్తూ ప్రాణం విడిచాడు. ఈ డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్, ఈ సేవకుడు. అయితే ఆయన తీసుకువెళ్ళిపోవడానికి కర్రలతో కట్టుకొని తీసుకుపోవడానికి వచ్చారట. అయితే అక్కడ ఉన్న గ్రామస్తులట, అయ్యా, ఈయన ద్వారా మేము రక్షణ పొందాము, ఈయన ద్వారా సువార్తను తెలుసుకోగలిగాం, క్రీస్తు ప్రేమను మేము పొందుకోగలిగాం, ఈయన మా నుంచి దూరం చేయకయ్యా అనేసి. అయితే మేము తీసుకువెళ్ళాలి అక్కడికి, ఆయన సమాధి చేయాలంటే, అయ్యా, ఈయన ప్రేమ మాకు ఉండాలి కనుక ఈయన గుండెను మాకు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోండి అన్నప్పుడు ఆయన మాట కాదనలేక ఆయన గుండెని చీల్చి అక్కడ గుండెను పాతి పెట్టి తన శరీరాన్ని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. ఈ మాట ఎందుకు చెప్తారంటే, క్రీస్తు కొరకు హతసాక్షులైన నలిగిపోయారు. మనం చాలా మంది సువార్త ప్రకటించాల్సి ఉంది, కానీ మనం చేయలేకపోతున్నాం. మనకి జ్ఞానం ఉంది, బలం ఉంది, సమస్తం ఉన్నాయి, కానీ మనకి భారం లేదు. భారం తక్కువైంది. మనం చాలా విషయాల్లో పోటీ పడుతున్నాం, పోరాడుతున్నాం, చాలా విషయాల్లో ఆరాటపడుతున్నాం, కానీ ఆత్మల భారం తగ్గిపోయాం. నేను కూడా ప్రశ్నించుకుంటున్నాను, ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించి తండ్రి నేను అడుగుతున్నాను ఈరోజు. ఎందుకంటే మన జీవిత కాల ప్రయాణములు, మన కుటుంబ బాధ్యతలు మనం వెళ్ళిపోతున్నాం, కానీ మనకు ఆత్మల భారం తగ్గిపోయింది. ఇది వేడదు, నన్ను నేను చెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్కరం కూడా మనం పరీక్షించుకోవాలి. చాలా మనకు చేయవలసిన సేవ చాలా ఉంది. ఇండియాలో ఎంతోమంది నశించిపోతున్నారు, మన తోటి వారు నశించిపోతున్నారు, మన స్నేహితులు నశించిపోతున్నారు, మన కుటుంబస్తులు నశించిపోతున్నారు. అందరికీ సువార్త ప్రకటించు. ఎందుకనగా ఈరోజు మన అంత మనకు తెలియదు, ఈరోజు మనం మరణిస్తాము తెలియదు. ఒక సేవకుడు పాడుతుంటాడు, కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా.
నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతము, ఈ క్షణమే చేర్చుకో, యేసుని స్వంతం అంటున్నాడు. కాబట్టి మన స్వార్థ ప్రకటించాల్సింది చాలా ఉంది. భారము కలిగి ఉందాం. మనము ప్రభువును ఆనందించడం ఎంత అవసరం ఉందో, ప్రభువుతో భారము కలిగి సేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకి. హల్లెలూయా. నువ్వు ఏ స్థలంలో కూడా స్వార్థ ప్రకటించు. దేవుని ప్రేమ ఇదిగో, జనులారా భావము నన్ను తెలియదు, ఇదిగో దేవుని ప్రేమ చెప్పండి. నీవు నిలబడి చోట ప్రార్థన చేయండి. నీతో మాట్లాడు, వారు ఆశ్చర్యపడేలా మాట్లాడండి. నిన్ను చూచువారు ప్రభు నీలో చూడాలా. హల్లెలూయా. ఆ భారముతో మనం ముందుకు వెళ్తాం. అలాగే మరొక మాట చెప్పి ముగిస్తాను. అయ్యా సమయం అయిపోయింది కదండి. నేను మరో మాట చెప్తాను. నేను మీకు ప్రేరేపణ కలిగించాలని కాదు, కానీ నేను కూడా మీలాగే ఆత్మపూర్ణుడు కావాలని ప్రభుకు నిలబడిన ఆశపడి మాటలు చెప్తున్నాను. 1951-52 సంవత్సరాల మధ్యకాలంలో దక్షిణ అమెరికాలో ఉన్న ఈక్వెడార్ ప్రాంతానికి 5 కుర్రాళ్ళట. జాగ్రత్త వినండి మాటలు, ముగిస్తాను ఒక 5 నిమిషంలో. 1951-52 సంవత్సరాల మధ్యకాలంలో అమెరికాలోని ఈక్వెడార్ ప్రాంతానికి 5 కుర్రాళ్ళు భార్యలతో కలిసి పరిచర్యకి వెళ్ళారు. కుటుంబాలతో కలిసి దేవుడి సేవ చేయడానికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన స్థలము ఒక నరమాంస భక్షకుల స్థలం. జాగ్రత్త వినండి మాటలు. నది అవతల నరమాంస భక్షకులు జీవిస్తున్నారు, నది యువతల వీళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళితే వీళ్ళు ఏం చేస్తారు? చంపేస్తారు. కాబట్టి వీరు వాళ్ళతో సాన్నిహిత్యం చేసుకోవడానికి ఏం చేశారంటే, వాళ్ళ సైకిల్ చేయటము, వాళ్ళతో కొంచెం అలాగా నవ్వటము, కొంచెం విధంగా దూరం నుంచి అయినా సరే వాళ్ళు కొంత అవగాహన కలిగేటట్టు ప్రయత్నాలు చేశారు. అలాగే హెలికాప్టర్ ద్వారా వాళ్ళకి ఆహార పట్లాలు, వాళ్ళకి కావాల్సిన సామగ్రి ఇవి ఇస్తూ వాళ్ళకి దగ్గర అవడానికి ప్రయత్నం చేశారు. ఈ విధంగా చేస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న నరమాంస భక్షకుల జాతి ఏమిటంటే ఓబిడాని అంటారట. ఓబిడాని ఒక నరమాంసపు జాతి. ఈ నది అవతల వీళ్ళుండి 1 సంవత్సరం పాటు వాళ్ళతో వీళ్ళు సత్సంబంధం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ చేసే క్రమంలో ఒక రోజున వీరు నిర్ణయించుకున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే మేము ఆహారం ఇచ్చాము, వాళ్ళతో కొద్దిగా సాన్నిహిత్యం పెంచుకున్న దూరం నుంచి అనుకొని అవతలకి వెళ్ళి వాళ్ళు ప్రయత్నం చేస్తూ హెలికాప్టర్ మీద వాళ్ళు వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే 2 గంటల్లోనే వాళ్ళందరినీ చంపేశారు. 2 గంటల్లోనే చంపేసి ముక్కలు చేసేసారు. ముక్కలు చేస్తే వాళ్ళ భార్యలు ఉన్నారు కదా, వాళ్ళని చంపలేదు. ఆ దొరికిన ముక్కల్ని వాళ్ళు తీసుకొని వెనక్కి వెళ్ళిపోయారు. అయితే ఈ హెలికాప్టర్ నడిపే వ్యక్తి ఒక పేరు ఉందండి. అతని పేరు ఏంటంటే నాట్ సెయింట్ అనే వ్యక్తి ఉన్నాడు. అతను హెలికాప్టర్ నడుపుతున్నాడు. అతను ఒక మిషనరీ. అయితే తన కుమారుడు ఉన్నాడు, 7 సంవత్సరాల కుమారుడు. ఆ కుమారుడు వాళ్ళ దగ్గర ఉండిపోయాడు. భార్య వెళ్ళిపోయింది, అందరూ వెళ్ళిపోయిన తర్వాత అతని వయసు 7 సంవత్సరాలు. 2-3 నెలల తర్వాత నాట్ సెయింట్ అక్క రేచెల్ సెయింట్, ఆమె మరొక దేశంలో సేవ చేస్తుంది, దేవుడి సేవ. అయితే ఆమె నిర్ణయించుకుంది, నా సోదరుడు ఏ ప్రాంతంలో చనిపోయాడో ఆ ప్రాంతానికి వెళ్ళి స్వార్థ ప్రకటించాలని ఆమె నిర్ణయించుకుంది. అయితే ఆమె వెళ్ళాలనుకున్నప్పుడు ప్రతిదానికి ఒక కమిటీ, ఒక సంఘం ఉంటుంది, ఒక ఇది ఉంటుంది కదా, వాళ్ళు అంగీకరించలేదు. వాళ్ళు నరమాంస భక్షకులు వద్దని చెప్పారు. అయితే ఈ నరమాంస భక్షులు ఏం చేశారు? 5గురిని తినేశారు. ఏ మొక్కలు మిగిలాయో, ఏ పార్ట్స్ చిన్న మిగిలిన పట్టుకుని బాధ్యతలు వెళ్ళిపోవడం జరిగిపోయింది. అయితే ఈ సెయింట్, నాట్ సెయింట్ అనే అక్క రేచెల్ సెయింట్ ఈమె పేరు. ఈ రేచెల్ గారు అక్కడికి వెళ్ళి సువార్తప్పుడు ఆమెతో పాటు ఎలిజబెత్ ఎలిమిట్ అనే ఆమె కూడా తోడై ఇద్దరు కూడా ప్రాంతానికి వెళ్ళారు. 4 సంవత్సరాలు
ఆమె అక్కడ వారితో సాన్నిధ్యం పెంచుకుని ప్రయత్నిస్తే ఆ ఊరి నుంచి ఒక స్త్రీ వాళ్ళకి పరిచయం అయింది. ఆ పరిచయం ద్వారా ఆమెతో మెల్లమెల్లగా మాట్లాడుతూ 4 సంవత్సరాలకి ఆ ఊరిలో ఒక సంఘాన్ని స్థాపించారు. హల్లెలూయా. మన అరమాంస భక్షకులు సువార్తకులకు వచ్చారో వాళ్ళని చంపి తినేసిన మనుషుల మధ్య దేవుడు ఒక గొప్ప కార్యం చేసి సంఘాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఊరి పెద్ద పేరు ఊరి ఆ నరమాంస భక్షకుల పెద్ద పేరు ఏంటంటే మంకాయే. అయితే ఈ 4 సంవత్సరాలు అయిన తర్వాత 5వ సంవత్సరము ఈ రేచెల్ అనే సహోదరి, అనగా చంపబడిన అక్క సహోదరి వెళ్ళారు కదా అక్కడికి, సహోదరి ఆమె చనిపోయారు. ఈమె చనిపోక ముందు ఒక సంఘటన జరిగింది. ఏమిటి అంటే, ఈమె ఈ సంఘం ఏర్పాటు చేసిన తర్వాత ఆమె ఒకటి అడిగింది, నా సహోదరుడు కొడుకున్నాడు కదా ఇక్కడ, ఆయన చూడాలి, మాట్లాడాలన్నప్పుడు ఆ సహోదరుడు ఆ అబ్బాయిని ఈ జాతి పెద్ద ఉన్నాడు కదా మంకాయ అనేసి, మంకాయ ఒక కండిషన్ పెట్టాడు. నువ్వు మీ నాన్నని ఎవరు చెప్పారు, ఎలా చెప్పారు అనేది నువ్వు అడగకూడదు, అది తప్ప నువ్వేదైనా మాట్లాడుకోవచ్చు కండిషన్. అలాగే అన్నాడు. వాళ్ళ ఆంటీతో మాట్లాడుకున్నాడు, అంత అయిపోయింది. అయితే ఇలా జరుగుతున్న కాలంలో ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆమె సమాధి చేయబడిన తర్వాత అప్పుడు ఏ ప్రమాణము తీసుకున్నాడు, ఆ ప్రమాణం కొరకు ఆమె చనిపోయింది కాబట్టి అప్పుడు ఆ మంకాయ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నా తండ్రి ఎలా చనిపోయాడు, ఎందుకనగా నువ్వు ప్రమాణం తీసుకున్నావు, నా ఆంటీ ఉన్నది కాబట్టి ఇప్పుడు లేదు కాబట్టి చెప్పినప్పుడు అప్పుడు ఆ మంకాయే కన్నీరు కరుస్తాడు, నేనే ఈ చేతులతో చంపానయ్యా,